ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు డిఫరెంట్గా పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. వీడియో మొత్తం ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ పెసర రూపు తీసుకొని పెనంపై వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిలో సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. దీని మీద కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసి బాగా కాలనివ్వాలి. దోశ ఒకవైపు బాగా కాలింది. మళ్ళీ మనం వేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర అవన్నీ కూడా కొంచెం బాగా కాలాలి కనుక మనం దోశని ఇంకోవైపు టర్న్ చేసుకుందాం. రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఈ పెసరట్టుకు ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దోశ రెండో వైపు కూడా బాగా కాలింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. యమ్మీ అండ్ టేస్టీ పెసరట్టు, ఆనియన్ పెసరట్టు రెడీ. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. బాయ్.